హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ వాచ్‌మెన్ అమ్మాయి సునీత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బానే ఉన్నానండి. సో, థంబ్‌నెయిల్ చూసారు కదా! ఎంతమంది స్టూడెంట్స్ ఇట్లా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అసలేంటి మీకసలు మనీ అంటే అంత అలుసైపోయిందా? ఎంత కష్టపడితే వస్తాయండి డబ్బులసలు? ఇప్పుడు యూకే వస్తే కూడా ఎంత కష్టపడాలి? ప్రొఫెషనల్ జాబ్ వచ్చేదాకా గూడా మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి మీరసలు యూకే రాకముందే యూకే పేరు చెప్పుకొని డబ్బులు పోగొట్టుకుంటే ఇండియాలో ఏంటి అసలు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఒక ఆడియో వినిపిస్తా. ఒక స్టూడెంట్ తను లాస్ అయిన అమౌంట్ ఏ విధంగా లాస్ అయ్యాడు అమౌంట్ వినండి. ఆడియో వినండి. మీరు జాగ్రత్త పడండి. దానికోసం ఈ వీడియో చేస్తున్నా. ఓకే. యూకే రావడానికి యూనివర్సిటీ వీసాస్ అన్నీ సెట్ అయిపోయాయి, కానీ అకామిడేషన్ ఎలా అని చాలా టెన్షన్ పడుతున్నారు అందరూ. అసలు అందులోనూ యూకేలో అకామిడేషన్ స్కామ్స్ బాగా జరుగుతున్నాయి. లైక్ ముందే ఇండియా నుంచి వచ్చే ముందు మీకు అకామిడేషన్ చూపిస్తామని చెప్పి అడ్వాన్సెస్ పే చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత కాల్స్ ఆన్సర్ చేయకుండా, లేదంటే మనీ తీసేసుకొని అసలు అడ్రస్ లేకుండా ఇట్లా స్కామ్స్ చాలా జరుగుతున్నాయి యూకేలో. సో ఇట్లాంటి స్కామ్స్ జరుగుతుండగా ఇండియా నుంచి యూకేలో అకామిడేషన్ ఎట్లా అరేంజ్ చేసుకోవాలి, అది కాకుండా వచ్చి రాగానే యూకేలో అకామిడేషన్ లేకపోతే ఎక్కడ ఉండాలి, అండ్ ఆల్సో ఇప్పుడు ఇమిగ్రేషన్లో మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ అడ్రస్ ఏంటి, మీకు యూనివర్సిటీకి మీరు ఉండే అకామిడేషన్కి డిస్టెన్స్ ఎంత, మీరు ఎలా వెళ్ళాల్సి వస్తుంది, బస్సులో వెళ్తారా ట్రైన్లో వెళ్తారా, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఇమిగ్రేషన్లో. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ అకామిడేషన్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, లైక్ యూనివర్సిటీ అకామిడేషన్స్, అండ్ బయట ఎవరిని ట్రస్ట్ చేయడానికి లేదు. ఇలాంటి టైంలో మనకి అకామిడేషన్స్ కావాలంటే ఎలా? సో అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను. ది బెస్ట్ ఆప్షన్ యాంబస్ స్టూడెంట్స్ అనమాట. సచ్ ఎక్సలెంట్ సర్వీస్. చాలామంది స్టూడెంట్స్ ఇండియా నుంచే బుక్ చేసుకుంటున్నారు, అండ్ ఆల్సో మీకు బయటలాగానే సేమ్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రెంట్స్ అవన్నీ కూడా చాలా హై క్లాస్ ఉన్నాయి. మనకి అకామిడేషన్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. నేను ఆల్రెడీ చెక్ చేశాను. 85 పౌండ్ నుంచే పర్ వీక్ స్టార్టింగ్ ఉన్నాయి. ఏరియాస్ని బట్టి రెంట్స్ అయితే వ్యారీ అవుతున్నాయి, బట్ స్టిల్ మీకు ట్రస్ట్ వర్తి, అండ్ ఆల్సో మీరు ఇండియా నుంచే చక్కగా బుక్ చేసుకొని వచ్చేసేయచ్చు. అండ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు చూసారు రూమ్స్ ఎంత బాగున్నాయి చూడండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇందులో. అండ్ ఆల్సో మీరు ఇండియాలో ఉన్నప్పుడే మీరు ఎక్కడ ఏ ఏరియాలో ఉండాలనుకుంటున్నారు, ఏంటి అక్కడ చుట్టుపక్కల ఏమున్నాయి, ఫార్మసీస్ కానీ బస్ స్టేషన్స్ కానీ ట్రైన్ స్టేషన్స్ కానీ స్టోర్స్ కానీ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ మ్యాప్స్ కూడా విజువల్గా మీకు అందులో ఇచ్చేస్తాడు క్లియర్గా. మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకుని మీకు అంతా ఓకే అనుకున్నాకనే రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఎంక్వైరీ పెడితే వాళ్ళు మిమ్మల్ని గెట్ బ్యాక్ అవుతారనమాట. అండ్ ఓల్డ్ లేట్ ఎవరైతే సెప్టెంబర్ ఇంటేకి రాబోతున్నారో యాంబస్ స్టూడెంట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నా. గో అండ్ చెక్ ఇట్. ఏమైంది? ఏ గ్రూప్ నుంచి? యూకే తెలుగు కమ్యూనిటీ అక్క. నీకు ఎలా కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు నిన్ను? అంటే నేను మెసేజ్ చేస్తాను ఆ గ్రూప్ లో, ఇస్ ఎనీవన్ గోయింగ్ ఫర్ సెప్టెంబర్ ఇంటెక్ ఇన్ దిస్ అని అడిగితే వాళ్ళు ఇద్దరు ముగ్గురు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన దాంట్లో 1% రియాక్ట్ అయ్యి, నేను ఇక్కడ స్ట్రాత్కేడ్ లో చదువుతున్నాను, 2 years ఉంటున్నా, ఇక్కడే 2 years అవుతుంది నేను ఇక్కడికి వచ్చి, అది ఇది అని చెప్పారు. సో నేను అది యాక్సెప్ట్ చేస్తే 1 week మాట్లాడారు నాతో, అంటే గైడెన్స్ ఇస్తున్నట్టు మాట్లాడారు. ఇస్తే నేను వాళ్ళది లాయల్ గా అనుకుని నమ్మాను. నమ్మితే ఏమైందంటే వన్ ఫైన్ డే వాళ్ళు వచ్చి యూనివర్సిటీస్ ఇవి అప్లై చేసుకుంటారా, నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఆయన బాగా చేస్తాడు, నా త్రూనే వచ్చాను, అది ఇది అని చెప్పాడు. సో వచ్చాడు అని చెప్తే నేను నమ్మి నెంబర్ తీసుకొని మాట్లాడా. ఒక 1 day మాట్లాడాను. మాట్లాడి అసిస్టెంట్షిప్స్ అప్లై చేస్తాను విత్ అడ్మిషన్స్ తో పాటు అని చెప్పాడు. సో నేను నమ్మి ఏం చేశానంటే, బట్ ఒక అప్లికేషన్ కాస్ట్ 100 pounds కాస్ట్ చేస్తాము, అది నాకు కాదు, ఓన్లీ ఫర్ యూనివర్సిటీకి అని చెప్పాడు అసిస్టెంట్షిప్స్ కి. సో నమ్మి 3 అసిస్టెంట్షిప్స్ అప్లై చేయించాను, 35,000. అండ్ వన్స్ పేమెంట్ అయిపోయాక ఇంకా వాళ్ళు తిరిగి మెసేజ్ పెట్టట్లేదు, అండ్ ఇంకా ఫేక్ అయిపోయింది. నేనే కాదు, అలాగా నాకు తెలిసిన 2 people కూడా ఆ గ్రూప్ లో ఉన్న పర్సన్స్ వల్లే, ఒకరైతే 1,10,000, ఇంకోరైతే 1 lakh లాస్ అయ్యారు. నా జస్ట్ 35K, వాళ్ళైతే 1 lakh. వీ హ్యావ్ ప్రూఫ్స్ ఆల్సో. ఆ గ్రూప్ లోనే, సేమ్ గ్రూప్ నుంచి. ఇప్పుడు నువ్వు ఒకసారి ఆ గ్రూప్ లో పెట్టచ్చు కదా, ఇలా ఒక పర్సన్ మమ్మల్ని చీట్ చేశారు, మీరు ఎవరికి మనీ పెట్టారు ఆల్రెడీ. ఎవరైతే 1,10,000 లాస్ అయ్యారో వాళ్ళు వెంటనే పెట్టారు. ఓకే, గుడ్. లేకపోతే తెలియదు కదా, ఈవెన్ గ్రూప్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా అవును, తెలియకపోవచ్చు. కానీ అందులోనే అసలు చాలా మంది ఉన్నారు. అండ్ మేము ఒక్కదాని గురించి అప్రోచ్ అయితే మాకు 2-3 హిట్ బ్యాక్ అవుతున్నాయి వేరుగా. అయ్యో, అసలు అవసరమే లేదమ్మా. అసలు అబ్రాడ్ గురించి
చాట్‌జీపీటీని అడిగినా చెప్తది. కానీ రియల్ ఎక్స్‌పీరియన్స్ తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి మీరు జనాల్ని కాంటాక్ట్ అవును, చేస్తారు. సో మీరు ఎవరిని కాంటాక్ట్ కాంటాక్ట్ అవుతున్నాము. చేయాలో ఆలోచించుకోండి. ఎందుకు ఈ గ్రూప్స్‌లో వాటిలో జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎవరైనా ఇలా గ్రూప్స్ క్రియేట్ చేసినా కూడా డెఫినెట్‌గా వాళ్ళ స్వార్థం లేకుండా ఎవరు ఏ గ్రూప్స్ క్రియేట్ చేయరు. బిజినెస్ కోసం యూనివర్సిటీ అప్లికేషన్స్ కోసము మేము ఎలాగో అప్రోచ్ అవుతాం కాబట్టి వాళ్ళకి యూస్ అయ్యింది. ఓన్లీ ఆ సింగిల్ మోటోతోనే వాళ్ళు ఉన్నారు. అంతకుమించి అసలు అక్కడ ఇంకేం జరగట్లేదు. హెల్ప్ఫుల్ గా అయితే ఏమీ లేదు. లేదు అసలు అంత పెద్ద ఇష్యూ జరిగాక మేము మెసేజ్ అది నోటిఫై లైక్ మెసేజ్ పెడితే అట్లీస్ట్ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు మైట్ బి చూడకుండా ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, బట్ చూడాలి కదా. అంత పెద్ద అలర్ట్ ఇచ్చినప్పుడు మేమేం చిన్న మెసేజ్ కూడా కాదు, పెద్ద బార్ మెసేజ్ పెట్టాము. విత్ హిస్ నేమ్, విత్ హిస్ ప్రయారిటీస్ అన్ని పెట్టాము. ఓన్లీ నువ్వు వచ్చేసావా గ్రూప్ లోంచి? వచ్చేసాం అక్క. సో విన్నారు కదా ఆడియో. ఎంత క్లియర్, ఎంత బాధపడుతున్నాడు తను ఓన్ గా జాబ్ చేసుకుని మనీ సేవ్ చేసుకుంటున్నాడండి. ఇప్పుడు యూకే రావాలంటే కూడా తను ఓన్ గానే లోన్ అవి పెట్టుకొని తన జాబ్ మీద తనే సెట్ చేసుకుని వద్దాం అనుకుంటున్నాడు యూకే కూడా. అలాంటిది ఆ అబ్బాయి కూడా పప్పులో కాలేశాడు అనమాట. అది కూడా ఏంటంటే అదొక ట్రస్ట్ వర్తీ కమ్యూనిటీ గ్రూప్ అనే నమ్మకంతో చేశాడు. అంటే ఇప్పుడు ఎవరైనా గ్రూప్స్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా తప్పని మనం అనలేమండి కంప్లీట్ గా. ఎందుకంటే గ్రూప్స్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్స్ అయినా ఇంకే గ్రూప్స్ అయినా క్రియేట్ చేశాక చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే డైలీ ఒక్కసారన్నా వాళ్ళు గ్రూపులు క్రియేట్ చేసినప్పుడు అది వాళ్ళ కోసమైనా, వాళ్ళ బెనిఫిట్స్ కోసమైనా, ఇంకా దేనికోసమైనా ఒక గ్రూప్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు డిస్క్లైమర్ పెట్టండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా, డైలీ వన్స్ మీరు పెట్టలేకపోతే ఆల్టర్నేటివ్ డేస్లో అయినా వీక్లీ వన్స్ అయినా డిస్క్లైమర్స్ పెడుతూ ఉండండి. మీరు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు మాకు, ఇందులో ఏదైనా మనీ పే చేస్తే ఫేక్ పీపుల్ కూడా ఉండొచ్చు అని చెప్పి. ఎందుకంటే మీరు మనం ఒక క్రియేట్ చేస్తున్నాం గ్రూప్ అంటే మనం కొంచెం ట్రస్ట్ చేస్తారు. ఓకే, ఈ పర్సన్ కదా క్రియేట్ చేసింది అని చెప్పి జాయిన్ అవ్వడానికి చూస్తారు. కానీ వాళ్ళు కూడా ఏదో ఒక గుడ్ కాజ్ కోసమో లేదా వాళ్ళ ఉపయోగాల కోసమో క్రియేట్ చేస్తారు. మనం వెళ్ళి అసలు మనం దేనికి జాయిన్ అయ్యామో అందులో మర్చిపోయి ఇలా వేరే ఎవరో ఏదో చేస్తారని మనీ అడిగితే మాత్రం అస్సలు పే చేయకండి. ఎవ్వరు ఏమీ చేయలేరండి. వేరే కంట్రీలో ఉండి ఇక్కడ వాళ్ళు ఏమైనా చేయగలిగితే వాళ్ళే చేసుకుంటారు కదా. ఇక్కడున్న వాళ్ళే ఏమీ చేసుకోలేనప్పుడు మీకు ఇండియాలో ఉన్న మీకు ఇక్కడ నుంచి ఎలా హెల్ప్ చేసేస్తారు? మీరు అసలు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి. ఇలా అస్సలు డబ్బులు పోగొట్టుకోకండి. ఇట్స్ రియలీ వెరీ హార్డ్ టు ఎర్న్ మనీ దీస్ డేస్. ఏమీ అంత ఈజీ కాదు. టెక్నాలజీ పెరిగింది అంతేగాని కష్టం కూడా ఖచ్చితంగా చేయాల్సొస్తుంది మనం. ఎంత టెక్నాలజీ పెరిగినా డబ్బులు సంపాదించాలంటే. సో, అబ్బాయి చాలా బాధపడ్డాడు. ఆ అబ్బాయి ఇంకా 30,000 దగ్గర ఆగిపోయాడు. మీరు విన్నారు గదా! వాళ్ళ ఫ్రెండ్ అయితే 1,00,000 దాకా పోగొట్టుకున్నాడంట. ఇంకా మనకు తెలిసి మనకు తెలియకుండా ఎంతమందున్నారో, ఎంతమంది లాస్ అవుతున్నారో, మీరు గనక ఏ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో గానీ, లేదా ఏ వాట్సాప్ గ్రూప్స్‌లో గానీ జాయిన్ అయితే డెఫినెట్‌గా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎవ్వరు డబ్బులు అడిగి నేను ఇది జేస్తాను మీకు అన్నా గానీ వద్దు. అసలు నో చెప్పేసేయండి. అవసరం లేదు భయ్యా అని చెప్పేసేయండి. ఎందుకంటే అవుతదో, అవ్వదో వాళ్ళేంటో మనకు తెలియనప్పుడు మీరు డబ్బులు పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు మీరు యూకే వచ్చేటప్పుడు మీకు చాలా మనీ అవసరం అవుతాయి. అలాంటి టైంలో మీరు ఇలా డబ్బులు పోగొట్టుకుంటే మీరు ఇబ్బంది పడాలి ఇక్కడొచ్చిన తర్వాత. సో, హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. ఇంకా చాలా రియల్ స్టోరీస్ ఉన్నాయండి. ఏం జరుగుతుందసల ఇక్కడ, మీరెలా జాగ్రత్త పడాలి, మిమ్మల్ని ఎంతసేపు ఇప్పుడు యూకే వచ్చే వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడం, ఇలాంటివేమన్నా జరిగితే మిమ్మల్ని అలర్ట్ చేయడమే నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది దీస్ డేస్. సో, ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి విషయాలున్నా మీకు ప్రాబ్లమ్ అవుతది అనుకునే లాంటి విషయాలేమన్నా ఉన్నా గూడా మన ఛానెల్‌లో వచ్చేస్తాయి టక్కుమని. సో, మన ఛానెల్‌లో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. చాలా మందికి వెళ్తుంది. మీరు లైక్ చేస్తే చాలామంది ఇలా మళ్ళీ డబ్బులు పోగొట్టుకోకుండా ఉండడానికి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. మీ ఒక్క లైక్. సో, లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్విక్ అప్డేట్స్ కోసం అయితే మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఛానెల్ బయోలో ఉంది. ఓకేనా? ఓకే దెన్ బాయ్.